Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి స్వప్నారాజ్. ఈ వీడియో నాకు కొంచెం స్పెషల్. పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత ఇలాంటి రిసార్ట్కి రావటము, ఒక హౌస్ వైఫ్గా నా ఎమోషన్స్ ఎలా ఉంటాయి ఈ వీడియోలో బాగా తెలుస్తాయి. ఇంక్లూడింగ్ రిసార్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. మేమైతే ఒక 5 ఫ్యామిలీస్ కలిసి ప్లాన్ చేసుకున్నాం రిసార్ట్కి వెళ్ళడానికి. ఈ రిసార్ట్ పేరు వచ్చి ఆర్ఆర్ రీట్రీట్ రిసార్ట్ అనమాట. నియర్ నీలమంగళ దగ్గర ఉంటుంది. మీరు గూగుల్లో టైప్ చేశారంటే ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. రిసార్ట్ అయితే సూపర్గా ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీ అని చెప్పచ్చు. మేము చేసిన మిస్టేక్ ఏమంటే కొంచెం లేట్గా అయిపోయింది వెళ్ళడానికి. మేము వెళ్ళడానికి 10:30 అయిందనమాట, బాగా లేట్ అయింది. ఫస్ట్ అయితే అడ్వెంచర్స్ పిల్లల గేమ్స్ కంప్లీట్ చేసుకుందాం లంచ్ లోపు అనుకున్నాము. అంతా బాగానే ఉందన్నమాట. రాజు మాతో రాలేదు. చిన్న పని ఉంది, మీరు వెళ్ళండి, నేను మధ్యాహ్నం లోపల వచ్చేస్తాను అన్నాడు. సరేలే అనేసని మేము బాగా ఎంజాయ్ చేసాం మధ్యాహ్నం వరకు కూడా. మినీ వ్లాగ్లో చెప్పినట్టు అడ్వెంచర్స్ అన్నీ చేశానమాట. స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది, ఇలా కాదు అని నా స్కూల్ డేస్ కాలేజ్ డేస్ అంతా గుర్తు చేసుకొని స్టార్ట్ చేశాను. స్కూల్ టైము కాలేజ్ టైంలో చాలా ధైర్యంగా ఉండేదన్నమాట. ఏం చేయాలనుకున్నా భయపడకుండా అన్నీ చేసేదాన్ని. ఖోఖో ప్లేయర్ని కదా, ఇవన్నీ గుర్తొచ్చాయి. ధైర్య సాహసే లక్ష్మి అనుకొని ముందుకు వెళ్ళాను. ఎండ అయితే మామూలుగా లేదు. నా ఆనందానికి హద్దులు లేవన్నమాట ఈ సాహసాలు చేస్తూ ఉంటే. నా కొడుకు అయితే షాక్, ఏంటమ్మా ఇంత ఈజీగా చేసేస్తున్నావు అనేసని. వాడికి ప్రౌడ్గా అనిపించిందంట, ఇంత యాక్టివ్గా అమ్మ ఇలాంటివి చేయగలదా అని. అంటే మా అబ్బాయి ఇప్పుడు 9th క్లాసు. వాడు ఎప్పుడు ఈ యాంగిల్లో నన్ను చూడలేదు. పిల్లలు ఇద్దరికీ కూడా అమ్మ యాక్టివ్గా ఉంటుంది, బాగా వండుతుంది, ఇంటిని బాగా చూసుకుంటుంది, ఇంతవరకే తెలుసు అనమాట. ఇలాంటివి చేస్తుంది అని వాళ్ళకి తెలియదు, ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడుతుంది అని. నేను ప్లేయర్ని, ఖోఖో ప్లేయర్ అని వాళ్ళకి తెలుసు, కానీ ఎప్పుడు ఇలా వాళ్ళ ముందర చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేనైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదన్నమాట, అంత హ్యాపీగా ఉన్నాను. రాజు రాలేదు కాబట్టి అన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని బాగా ప్యాంపర్ చేశారు. పిల్లలిద్దరిని గేమ్స్ ఆడించడము, వాళ్ళని సపోర్ట్ చేయడము. 5 ఫ్యామిలీస్ కదా, రచ్చరచ్చ చేసామన్నమాట. ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ సూపర్గా మధ్యాహ్నం వరకు ఎంజాయ్ చేసాము. మధ్యాహ్నం 1 గంటకి లంచ్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఎండకి బాగా అలసిపోయాము. తినేసి మిగిలినవన్నీ మళ్ళీ ఎంజాయ్ చేద్దాంలే అనుకున్నాము. డైనింగ్ ఏరియా అయితే సూపర్గా ఉంది. ఐటమ్స్ అయితే చాలా ప్రొవైడ్ చేశారు. వెజ్ నాన్ వెజ్ సపరేట్గా పెట్టారు. మేము నాన్ వెజ్ బ్యాచ్ కదా, కావాల్సినవన్నీ ప్లేట్లో పెట్టుకొని కూర్చొని రాజుకు కాల్ చేశాను అనమాట, ఇంకా రాలేదేమి అనేసని. నాకు ఇంకా వర్క్ అవ్వలేదు, ఇంకా టైం పడేటట్టుంది అన్నాడు. తను ఉన్న ప్లేస్ నుండి 2 hours చూపిస్తుంది రిసార్టు. నేను ఈ ట్రాఫిక్లో వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది మా, నువ్వు చూసుకొని వచ్చేయి అన్నాడు. ఆ టైంలో నా ఫీలింగ్ ఎలా ఉంది అంటే, అందరి ముందు ఏడవలేను, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. పిల్లలు పాపం మార్నింగ్ నుండి చాలాసార్లు అడిగారనమాట, డాడీ ఎప్పుడు వస్తారమ్మా అని. ప్లేట్లో అయితే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. బాగా ఆకలిగా ఉన్నా ఏమి తినాలనిపించలేదు రాజు ఆ మాట అనేసరికి. అప్పటి వరకు ఏదో ఒక టైంలో వస్తాడు అనే ఫీలింగ్తోనే బాగా ఎంజాయ్ చేశాను. అన్న వాళ్ళందరూ ఉన్నారు, రాజు ఒక్కడే లేడు. ఎందుకో తెలీదు, చాలా ఫీల్ అయ్యాను. ఒక్క నిమిషము రాజుకు టైం ఉన్నప్పుడే వెళ్ళింటే సరిపోయేదేమో, డ్రాప్ అయింటే బాగుండి ఇంటి దగ్గరే అనిపించింది. అప్పటికే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయన్నమాట. వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు తింటూ ఉంటే రాజు లేని లోటైతే బాగా కనిపించింది. ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు ఆ ఫీలింగ్ ఉండకూడదని ఏదో ఒకటి చెప్పడము, జోక్స్ వేయడము చేస్తూ ఉన్నారు. కొంతసేపు తర్వాత నేనే రియలైజ్ అయ్యి, నేను ఇలా ఉండకూడదు, పిల్లల్ని డిసప్పాయింట్ చేయకూడదు, వాళ్ళకి డాడీ రాలేదు అనే ఫీలింగ్ ఉండకూడదు అని వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేశాను. ఈ రిసార్ట్లో బాగా ఎంజాయ్ చేసింది పాప. ఈ రెయిన్ డ్యాన్స్, స్విమ్మింగ్ పూల్ అనమాట. వాళ్ళు సాంగ్స్ పెడుతూ ఉంటే రెయిన్ డ్యాన్స్కి నాన్ స్టాప్గా డ్యాన్స్ వేసింది. అందరూ పాపను చూసి డ్యాన్స్ బాగా వేస్తుంది అని మెచ్చుకుంటూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ టైంలో నేను ఇంకా రాజును బాగా మిస్ అయ్యాను.
ఇంటికి వెళ్ళే 1 అవర్ ముందు మాకైతే షాక్ అనమాట. పెద్ద షాక్‌కి రాజు రిసార్ట్‌కొచ్చాడు. అంటే ఇంత దూరము టైం ఆల్రెడీ అయిపోయింది. 1 అవర్ మాత్రమే ఉందనమాట రిసార్ట్ టైమింగ్స్. రాకపోయినా సరిపోయేది. కానీ అలా ఆలోచించలేదు. డే అంతా స్పెండ్ చేయలేదు కదా! 1 అవర్ అయినా నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాము, స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చాడంట. అంటే ఇక్కడ తను మాకెంత వాల్యూ ఇస్తున్నాడు. ఫ్యామిలీ అంటే ఇష్టమున్నా కొన్ని సార్లు వర్క్ వల్ల మాతో స్పెండ్ చేయలేడు. ఉన్న 1 అవర్‌ని నేనెందుకు మిస్ చేసుకోవాలి అని అనుకున్నాడంట. వీఆర్ సో హ్యాపీ అనమాట ఆ మూమెంట్‌లో. ఆ 1 అవర్ మంచిగా స్పెండ్ చేసి కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. ఆ డే మొత్తంలో ఆ 1 అవరు స్పెషల్ మూమెంట్‌గా అనిపించింది. రిసార్ట్ గురించి అయితే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాకు ఇక్కడ కేఆర్పురం నుండి 1.5 అవర్ పట్టింది జర్నీ అయితే అక్కడికి. ఎకో ఫ్రెండ్లీ రిసార్ట్ అండి, ఎకో టూరిజం రిసార్ట్ అని కూడా చెప్పచ్చు. 40+ టెంట్స్, క్యాంపింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ మీకు చూపించలేకపోయాను, అంటే మాకు టైం సరిపోలేదు వాటిని ఎంజాయ్ చేయడానికి. లగ్జరీ స్టే అనమాట. రూమ్స్ అంతా కూడా చాలా బాగున్నాయి. గోశాల, అనిమల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, చాలా బాగా పెట్టారు. రోజా పూల తోటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. 25+ యాక్టివిటీస్ ఉన్నాయి ఓవరాల్గా. అంటే మేము అన్నీ ఎంజాయ్ చేయలేకపోయినాం కానీ ఉన్నాయి. మీరు వెళ్ళాలి అనుకుంటే ఎర్లీగా వెళ్ళండి. ఎవరి కాలాల్లో వాళ్ళు ఇంటికి అయితే బయలుదేరేసాము. ఇంటికి వెళ్ళడానికి ఆ ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ మామూలుగా లేదు, లేట్ అవుతుందని చెప్పి ఇక వెళ్తూ నందన ప్యాలెస్లో అందరికీ బిర్యానీ తీసుకెళ్ళామన్నమాట. ఈ నందన ప్యాలెస్ బిర్యానీ అంటే రాజుకు చాలా ఇష్టము, ఎక్కువ మసాలా ఉండదు అని. దట్స్ ఆల్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.